అది ఫినిష్ చేసేస్తాను. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి మీరు హీరోయిన్ గా చాలా తర్వాత చేసి ఇంతకు ముందు దిల్ రాజు గారిని నాకు కూడా మంచి క్యారెక్టర్ మనకి ఈ సినిమాలో చేయాలని అడగడం అనేది తప్పే ఉంది సార్. ఎందుకంటే ఆయన ఒక వెల్ విషర్, మా సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక స్టార్ ప్రొడ్యూసర్. ఆయన పైగా నాకు రీఎంట్రీ అయినప్పుడు నాకు ఎలా ఎంటర్ అవ్వాలని తెలియదు, ఇంకా టచ్ లేదు నాకు సినిమా ఇండస్ట్రీ. సో అలాంటప్పుడు నన్ను రికగ్నైజ్ చేసి నేను ఎలా ఉన్నాను కూడా ఆయన చూడలేదు, అసలు ఒక్కసారి నన్ను చూడలేదు. వెంటనే ఆమ్ని గారనే నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, ఒక మంచి క్యారెక్టర్, చిన్నదే అయినా టైనీ క్యారెక్టర్ అయినా మంచి రికగ్నైజ్. ఎంసీఏలో మీరు చూసుంటారు, నాకు నాని గారు ఇద్దరు ఒక కాంబినేషన్ బాగుంటుంది, కెమిస్ట్రీ బాగుంటుంది. సో అలాంటి ఒక మంచి క్యారెక్టర్. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ శ్రీనివాస కళ్యాణం చేశాను, అలో గురు ప్రేమ కోసం చేశాను. సో అలా అంటే ఇచ్చిన తర్వాత నన్ను అందరు గుర్తుపట్టారు మళ్ళీ ఇండస్ట్రీలో. సో ఆమ్ని గారు ఉన్నారు, ఆమ్ని గారు మంచి క్యారెక్టర్ మళ్ళీ చేస్తున్నారని గుర్తుపట్టి మళ్ళీ ఫర్దర్ నాకు క్యారెక్టర్స్ వచ్చాయి. అలాంటి ఒక గాడ్ ఫాదర్ లాగా ఉన్నారు ఆయన. నేను అడగడం నాకు తప్పు అనిపించేది. ఎందుకు అనిపిస్తుంది? మొన్న బాగా కనపడుతుంది, సేమ్ టైం సీరియల్స్ లో కూడా బాగా బిజీగా ఉంది. ఎందుకు సినిమా ఛాన్స్ ఎందుకు తగ్గించుకున్నారు? సినిమా సీరియల్ మళ్ళీ సినిమా అంటే సీరియల్ లో కూడా మంచి క్యారెక్టర్ ఉంది కాబట్టి నేను చేస్తున్నా. దాంట్లో కూడా నా క్యారెక్టర్ చాలా హైపర్ యాక్టివ్ క్యారెక్టర్. ఎక్కడ ఒక్క స్క్రీన్ లో, ఆ స్క్రీన్ లో ఒక ఫ్రేమ్ లో కూడా నేను లేకుండా ఉండదు, అంత మంచి క్యారెక్టర్. ఇప్పుడు ఎట్లా శుభలగ్నం గుర్తుపడతా అలాగే ఇప్పుడు ఎక్కడైనా నాకు ఆ క్యారెక్టర్ గుర్తుపడుతున్నారు. ఆడియన్స్ కి నేను చాలా దగ్గర అయ్యాను. సో అట్ ఎ టైం నేను సినిమాలు చేస్తున్నాను. సో రెండు నాకు ఈక్వల్, ఎందుకంటే సినిమా టీవీ రెండు నాకు ఇప్పుడు అమ్మ నాన్న లాగా. సో అలా వెళ్తూ ఉన్నాను. సో నాకేమి మైనస్ అవ్వట్లేదు.